హాయ్ ఫ్రెండ్స్, నా పేరు హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఈ వీడియో నుంచి మనం ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ ఎలా చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఇంతకుముందు నేను చాలా వీడియోస్ చెప్పాను. అదేంటంటే ఒక ఆండ్రాయిడ్ యాప్ డెవలప్ చేయాలి అంటే ఒక సైట్లోకి వెళ్ళేసి అక్కడ మనకు సంబంధించిన వెబ్సైట్ యూఆర్ఎల్ లేకపోతే యూట్యూబ్ యూఆర్ఎల్ ఇస్తే అది ఒక యాప్ని క్రియేట్ చేసి ఇస్తుంది. అలాంటి ట్యూటోరియల్ కాదు ఇది. ఏంటంటే మనం ఆండ్రాయిడ్ స్టూడియో ఇన్స్టాల్ చేసుకోవడం, లేకపోతే ఎక్లిప్స్ ఇన్స్టాల్ చేసుకోవడం, జేడీకే ఇన్స్టాల్ చేయడం, ఇవన్నీ ఇన్స్టాల్ చేసి ఒక ఎమ్యులేటర్ ఇన్స్టాల్ చేసి యాప్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనేది చెప్తాను. ఓకే, సో ఇంతకుముందు నేను యూజ్ చేసిన ఆండ్రాయిడ్ స్టూడియో కానివ్వండి, జేడీకే కానివ్వండి, ఈ పదాలు అనేవి మీకు కొత్తగా అనిపిస్తాయి. టెర్మినాలజీ అంతా కొత్తగా అనిపిస్తాయి. ఏం భయపడకండి, చాలా సింపుల్గా ఉంటుంది. మీకు దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, అవంతా నేను మీకు స్టెప్ బై స్టెప్ క్లియర్గా చెప్తాను. ఓకే, సో ఫ్రెండ్స్, మీకు జావా వస్తే ఈ ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ అనేది చాలా ఈజీగా అయిపోద్ది. ఓకే, సో నేను ఇంతకుముందు పాత వీడియోస్లో చెప్పాను, గుర్తుందా? మీరు ఫస్ట్ జావాకి సంబంధించిన బేసిక్స్ నేర్చుకోండి. అవి కూడా మన యూట్యూబ్ ఛానల్లో ఉన్నాయి. వాటిని చూస్తే మీకు అర్థమైపోద్ది. ఓకే, సో ఆ బేసిక్స్ ఉంటేనే ఇప్పుడు మనకు సంబంధించిన ఈ లైబ్రరీస్ యూజ్ చేయడం కానివ్వండి, క్లాసెస్ యూజ్ చేయడం కానివ్వండి. ఓకే, సో దీనికి సంబంధించిన సింటాక్సెస్ కానివ్వండి, అవన్నీ ఈజీగా అర్థమైపోతాయి. లేకపోతే డైరెక్ట్ మీరు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్కి వచ్చేస్తే మీకు కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంటుంది. ఓకే, సో మ్యాక్సిమం ఏంటంటే మీకు సింపుల్ లాంగ్వేజ్లో అర్థమయ్యే విధంగా నేను చెప్తాను. జనరల్గా నా కోర్సెస్ అన్నీ అలాగే ఉంటాయి. ఓకే, సో పెద్ద హెవీ వర్డ్స్ యూజ్ చేయకుండా మీకు ఎలా అర్థమైతే, మీకు నేను ఎలా చెప్తే అర్థమవుతుందో ఆ వే ఆఫ్ స్టైల్లోనే చెప్తూ ఉంటాను. సో మీరు ఒక్క క్లాస్ కూడా స్కిప్ అవ్వకుండా చూస్తే మీరు ఒక చిన్నపాటి యాప్ డెవలప్ చేయొచ్చు. ఓకే, సో హెవీ యాప్స్ అని చెప్పట్లేదు, చిన్నపాటి యాప్స్ డెవలప్ చేయొచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోలో నేను మీకు ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాను అనే దాని గురించి కూడా చెప్తాను. ఓకే, సో ఏమేమి ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడెక్కడి నుంచి ఇన్స్టాల్ చేయాలి, ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తాను అనేది గురించి కూడా మనం మాట్లాడదాం. ఓకేనా? సో ఫ్రెండ్స్, మీరు నాకు ఒక చిన్న హెల్ప్ చేయాలి. మన ట్యూటోరియల్ ఏదైతే ఉందో ఆ ట్యూటోరియల్ని మీరు ఎక్కువగా షేర్ చేస్తుంటే, ఎక్కువగా లైక్ చేస్తుంటే నాకు ఎక్కువ బూస్ట్ ఇచ్చినట్టు అవుద్ది. ఓకే, సో కంపల్సరీ మన ఛానల్లో ఉన్న వీడియోస్ని షేర్ చేయండి. మీకు ఆండ్రాయిడ్ డెవలప్మెంట్ నచ్చితే ఆండ్రాయిడ్ డెవలప్మెంట్, సి లాంగ్వేజ్ నచ్చితే సి లాంగ్వేజ్, జావా నచ్చితే జావా. ఓకే, సో ఏ కోర్స్ అయినా సరే షేర్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ. సో ఫ్రెండ్స్, ఏమేమి టాపిక్స్ కవర్ చేద్దాం అనేది ఒకసారి మాట్లాడదాం చూడండి. సో దానిలో ఫస్ట్ వచ్చేసి ఏంటంటే మనం ఆండ్రాయిడ్ స్టూడియోని ఎలా ఇన్స్టాల్ చేస్తాం, తర్వాత జేడీకేని ఎలా ఇన్స్టాల్ చేద్దాం అనే దాని గురించి మాట్లాడదాం. సో ఆండ్రాయిడ్ స్టూడియో అనేది ఏంటి అంటే, ఇప్పుడు నేను మీకు మొన్న లెక్చర్లో చెప్పాను, గుర్తుందా? ఇక్కడ ఆండ్రాయిడ్ స్టూడియో అని ఉంటుంది. ఓకే, సో దీంట్లోనే మనం ఏంటంటే ఈ ఆండ్రాయిడ్కి సంబంధించిన కోడింగ్ మొత్తం రాస్తాం అన్నట్టు. ఓకే, సో చూడండి, ఈ ఆండ్రాయిడ్ కోడ్ ఏదైతే ఉందో అదంతా జావా ప్లస్ XMLతో కలిసి ఉంటుంది అన్నట్టు. ఓకే, సో మరి ఈ జావా కోడ్ రన్ చేయడానికి మళ్ళీ మనకు ఈ జేడీకే అని కావాలన్నట్టు. ఓకే, సో జావా డెవలప్మెంట్ కిట్ అని. సో దీన్ని ఎలా ఇన్స్టాల్ చేయాలి, ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలనే దాని గురించి మాట్లాడదాం ఫస్ట్ లెక్చర్లో, అంటే నెక్స్ట్ లెక్చర్లో. ఓకే, సో నెక్స్ట్ తర్వాత వచ్చేసి ఏంటంటే రిమూవింగ్ ఎర్రర్స్ ఆఫ్టర్ ఇన్స్టలేషన్. అంటే ఇప్పుడు చాలామందికి ఎర్రర్స్ వస్తూ ఉంటాయి. అంటే ఈ జేడీకేని తర్వాత వచ్చేసి ఈ ఆండ్రాయిడ్ స్టూడియోని ఇన్స్టాల్ అయితే చేసుకుంటూ ఉంటారు. కాకపోతే దానిలో ఉండే ఎర్రర్స్ని ఎలా సాల్వ్ చేయాలో తెలియక అక్కడితోటే ఆపేస్తూ ఉంటారు. సో దీంట్లో మనం ఏంటంటే ఎర్రర్స్ వస్తే ఎలా సాల్వ్ చేయాలి, ఏమేమి ఎర్రర్స్ వస్తూ ఉంటాయనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో తర్వాత లెక్చర్కి వచ్చేసి మనం ఏంటంటే ఈ జీనీ మోషన్ ఉంటుంది కదా, దీన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి. అంటే ఈ జీనీ మోషన్ అంటే ఏం లేదు, ఇది ఒక ఆండ్రాయిడ్ ఎమ్యులేటర్ అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, నా దగ్గర ఒకటి నాక్స్ ప్లేయర్ అని ఉంది, తర్వాత వచ్చేసి చాలామంది బ్లూ స్టాక్స్ అని విని ఉంటారు. ఓకే, సో అలాంటిదే ఈ జీనీ మోషన్ కూడా అన్నట్టు. ఓకే, సో ఈ జీనీ మోషన్ ఎలా ఇన్స్టాల్ చేయాలి, దాన్ని మన ఆండ్రాయిడ్ స్టూడియో డిఫాల్ట్ ఎమ్యులేటర్ లాగా ఎలా మార్చాలి. ఓకే, సో ఆండ్రాయిడ్ స్టూడియోలో కూడా ఒక ఎమ్యులేటర్ ఉంటుంది. అంటే మనం చేసిన యాప్ అనేది ఎలా కనిపిస్తుంది, అది ఎలా రన్ అవుతుంది, ఏ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుంది అనేది మనకి ఎలా తెలుస్తుంది? మొబైల్లో అయితే ఇన్స్టాల్ చేయాలిగా. సో ప్రతిసారి మనం మొబైల్లో ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండా ఒక ఎమ్యులేటర్ ఉంటుంది అన్నట్టు, అంటే కంప్యూటర్లోనే రన్ చేసి చూడడానికి. ఓకే, సో ఇప్పుడు చూడండి, ఈ నాక్స్ ప్లేయర్ ఎలాగైతే ఒక ఎమ్యులేటరో, ఈ జీనీ మోషన్ కూడా ఒక ఎమ్యులేటరే. ఓకే, సో దాన్ని ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేయాలి, దాంట్లో ఎలా రిజిస్టర్ అవ్వాలి, దాన్ని మన ఈ ఆండ్రాయిడ్ స్టూడియో తోటి డిఫాల్ట్ ఎమ్యులేటర్ లాగా ఎలా మార్చాలి అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే, సో చూడండి, నేను ఈ చెప్పే టాపిక్స్ అన్ని విన్ని మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. మీరు చేస్తూ ఉంటే ఒక్కొక్కటి స్టెప్ బై స్టెప్ మీకే ఈజీగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అన్ని వీడియోస్ చూడండి. తర్వాత చూడండి, మనకు ఫస్ట్ ప్రోగ్రామ్ రాయడం జావా, మన ఆండ్రాయిడ్ స్టూడియోలో జావా యూజ్ చేసి ఫస్ట్ ప్రోగ్రామ్ ఎలా రాయాలి. తర్వాత వచ్చేసి ఈ ఆండ్రాయిడ్ స్టూడియో ఉంటుంది కదా, దానికి సంబంధించి బేసిక్ ఓవర్వ్యూ, అంటే ఫైల్స్ని ఎక్కడి నుంచి ఫైల్ని ఎక్కడ సేవ్ చేయాలి, తర్వాత ఏదైనా ఆల్రెడీ మన దగ్గర ఒక ఫైల్ ఉంటే దాన్ని ఎలా లోడ్ చేయాలి. ఓకే, సో అవన్నిటి గురించి ప్లస్ దానిలో ఉండే ఏ ఆప్షన్ దేనికోసం యూజ్ అవుతుంది అనే దాని గురించి కూడా మాట్లాడదాం. ఓకే, తర్వాత వచ్చేసి ఏంటంటే మనకు లేఅవుట్స్ గురించి మాట్లాడదాం.
ఓకే. సో లేఅవుట్స్ అంటే ఇప్పుడు మనకు మొబైల్ ఓపెన్ చేసిన తర్వాత, మొబైల్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత ఫస్ట్ మీకు కనిపిస్తుంది ఒక లేఅవుట్ కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇది ఒక ఇంటర్ఫేస్ అనుకోండి, అంటే ఇప్పుడు ఇక్కడ మనకి ఇది కనిపిస్తుందా? ఓకే. సో ఇది కనిపిస్తుంది కదా. సో ఇది ఇటువంటి లేఅవుట్ అన్నట్టు. ఓకే. సో ఆ లేఅవుట్ని ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం ఈ లెక్షన్లో. ఓకే. మాట్లాడడం కాదు, మనం డెవలప్ చేసి చూద్దాం ఒకసారి. తర్వాత వచ్చేసి మనం దీంట్లో ఒక ఇమేజ్ని ఎట్లా యాడ్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఏ యాప్ తీసుకున్నా కూడా దానిలో కంపల్సరీ అయితే ఇలా అయితే ఇమేజెస్ ఉంటాయి కదా, ఇటువంటి ఇమేజెస్. ఓకే. సో ఇటువంటి ఇమేజెస్ని దాంట్లో ఎలా యాడ్ చేయాలి. తర్వాత వచ్చేసి బటన్స్ ఉంటాయి. బటన్స్ అంటే ఇప్పుడు మనం ఇక్కడ ఏదైనా ఒక ప్రెస్ చేస్తున్నాం, ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి సార్, ఇవన్నీ బటన్స్. అంటే ఇప్పుడు నేను ఇది బ్యాక్ బటన్ ప్రెస్ చేస్తే బ్యాక్ వెళ్తుంది. ఓకే. సో ఫ్రంట్ బటన్ ప్రెస్ చేస్తే ఫ్రంట్కి వెళ్తుంది. అదంతా ఎలా జరుగుతుంది అంటే బటన్స్ క్రియేట్ చేయడం. ఓకే. సో బటన్స్ దానిలో పెడితేనే సరిపోదు, దానికి ఒక యాక్షన్ కూడా క్రియేట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ యాక్షన్ని ఎలా సెట్ చేయాలి అనే దాని గురించి కూడా మనం దీంట్లో మాట్లాడదాం. ఇందులో హౌ టు యాడ్ ఇమేజెస్ ఇన్ లేఅవుట్ అని. ఓకే. సో తర్వాత లెక్చర్కి వచ్చేసి చూడండి, ఇది యాక్షన్స్ ఎలా పెట్టాలి అనే దాని గురించి బటన్స్కి ఈ లెక్చర్లో మాట్లాడదాం. తర్వాత వచ్చేసి మనం ఈ లేఅవుట్లో వీటికి ఈ డేటాకి మనం ఆర్గ్యుమెంట్స్ అంటున్నాం, వేరియబుల్స్ ఎలా అంటే ఇప్పుడు మనం ఇచ్చిన యాక్షన్స్ అన్ని స్టోర్ కావాలి అంటే, లేకపోతే మనం ఇచ్చిన వాల్యూస్ అన్ని స్టోర్ కావాలి అంటే దానికి వేరియబుల్స్లో ఎట్లా స్టోర్ చేయాలి అనే దాని గురించి ఈ లెక్చర్లో మాట్లాడదాం. తర్వాత వచ్చేసి ఇవన్నీ మీకు వచ్చేసి ఉంటాయి కాబట్టి తర్వాత మనం ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ చేద్దాం. అదేంటంటే క్యాలిక్యులేటర్ని డిజైన్ చేయడం. ఒక ఆండ్రాయిడ్ యాప్లో క్యాలిక్యులేటర్ ఎలా డిజైన్ చేయొచ్చు అనే దాని గురించి మాట్లాడదాం. ఓకే. తర్వాత మీకు ఇంకోటి ఏంటంటే ఇంటెంట్ అని ఉంటుంది. ఓకే. సో ఇంటెంట్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. యాక్చువల్లీ ఇంటెంట్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఇది ఓపెన్ చేసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఒక ఇది ఉంటుంది, ఏంటి లేఅవుట్ ఉంటుంది. ఓకే. సో ఈ లేఅవుట్లో మళ్ళీ ఇంకొక లేఅవుట్ క్రియేట్ చేశారనుకోండి, దాన్ని ఇంటెంట్ అని అనుకోవచ్చు. ఓకే. సో అలా అనొద్దు, కాకపోతే దాన్ని ఇంటెంట్ అంటాం. ఓకే. తర్వాత చూడండి, దానికి మనం మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి. ఓకే. సో మనం ఏదైనా ప్రెస్ చేసినప్పుడు మ్యూజిక్ వస్తూ ఉంటాయి కదా, ఆ మ్యూజిక్ ఎలా యాడ్ చేయాలి. తర్వాత మన డేటాబేస్ని ఎలా యాడ్ చేసుకోవాలి. ఓకే. సో చూడండి, మనం SQLite యూజ్ చేసి మన దగ్గర ఉండే డేటాబేస్ ఉంటుంది కదా, ఆ డేటాబేస్ని ఎలా యాడ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో ఆ డేటాబేస్ని ఎలా అప్డేట్ చేయాలి, ఎలా డిలీట్ చేయాలి అనేదంతా ఈ లెక్చర్లో ఉంటుంది. ఓకేనా. సో తర్వాత విషయానికి వచ్చేస్తే, సో తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఇంకొక చిన్న ప్రాజెక్ట్ చేద్దాం, స్మాల్ ప్రాజెక్ట్. అదేంటంటే ఇంటెంట్ ప్లస్ మన SQLite ఉంటుంది కదా. సో ఈ వీటిని యూజ్ చేసి మనం ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేద్దాం. తర్వాత వచ్చేసి ఏంటంటే స్ప్లాష్ స్క్రీన్ ఎలా యూజ్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. స్ప్లాష్ స్క్రీన్ అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఆండ్రాయిడ్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత మీకు ఆ యాప్ ఓపెన్ అవ్వక ముందు లోడింగ్ అని ఒకటి పడుతుంది చూసారా. సో దాన్ని మనం స్ప్లాష్ స్క్రీన్ అంటాం. సో అది ఎలా క్రియేట్ చేయాలి అనే దాని గురించి మాట్లాడదాం. సో చూడండి, మనకు ఇంతకుముందు మనం ఏంటి ఈ DB ఉంది చూసారా. ఇప్పుడు మనం ఏమని చెప్పాం, SQLite యూజ్ చేసి DB యూజ్ చేసి ఇది ఏంటా అంటే మనకి యాప్లోనే డేటాబేస్ క్రియేట్ అవుతుంది అన్నట్టు. అలా కాకుండా సపరేట్గా డేటాబేస్ అంటే ఇప్పుడు మనకు లోకల్ హోస్ట్లోనో వెబ్ సర్వర్లోనో కూడా మనం ఏంటంటే ఈ డేటాబేస్ని స్టోర్ చేయొచ్చు. ఓకే. సో దానికోసం ఇది సపరేట్ మెథడ్. ఓకే. సో ఇలా ఇది SQLite యూజ్ చేస్తే మనకి ఏంటంటే యాప్లోనే డేటాబేస్ స్టోర్ అవుద్ది. ఇదేంటంటే మన లోకల్ హోస్ట్లో తర్వాత వెబ్ సర్వర్స్లలో స్టోర్ అవుద్ది. ఓకే. తర్వాత ఇవన్నీ మీకు వచ్చేసిన తర్వాత మనం ఒక యాప్ని క్రియేట్ చేద్దాం. దానిలో ఏంటంటే లాగిన్, తర్వాత వచ్చేసి రిజిస్ట్రేషన్ ఎట్లా చేయాలి అని ఒక బటన్స్ ఉంటాయి కదా. సో మనం లాగిన్ బటన్ ఉంటుంది కదా, లాగిన్ బటన్ క్రియేట్ చేయడం, రిజిస్ట్రేషన్ బటన్ క్రియేట్ చేయడం ఎలా క్రియేట్ చేయొచ్చు అనే దాని గురించి ఒక లెక్చర్ ఉంటుంది. తర్వాత వచ్చేసి చూడండి, మనం ఫైనల్ ప్రాజెక్ట్ ఒకటి. ఓకే. సో ఇవన్నీ యూజ్ చేసి ఇప్పటిదాకా ఏమేమి నేర్చుకున్నారు అంటే ఇంటెంట్, తర్వాత స్ప్లాష్ స్క్రీన్, మ్యూజిక్, డేటాబేస్ సర్వర్, తర్వాత అడ్మిన్ ప్యానల్, ఇవన్నీ యూజ్ చేసి ఒక యాప్ని డెవలప్ చేద్దాం. సో ఇవన్నీ అయిపోయిన తర్వాత వీటిని అన్నిటిని మనం ప్లే స్టోర్లో ఎలా అప్లోడ్ చేయాలి, ఆ తర్వాత దానికి మన యాడ్ యూనిట్స్ అంటే ఇప్పుడు చూడండి, మనకు యూట్యూబ్లో యాడ్స్ రావాలి అంటే మనకు గూగుల్ యాడ్సెన్స్ అకౌంట్ కావాలి. అలాగే మనకు ఈ యాప్కి సంబంధించి యాడ్ మోబ్ అనే ఉంటుంది. ఓకే. సో అది కూడా గూగుల్ వాళ్ళదే, కాకపోతే దాన్ని మనం యాడ్ మోబ్ అంటాం. ఓకే. సో దీన్ని ఎలా క్రియేట్ చేయాలి, దాన్ని గూగుల్ యాడ్సెన్స్తో ఎలా లింక్ చేసుకోవాలి, మనకి ఎన్ని డౌన్లోడ్స్ వచ్చాయి, లేకపోతే ఎన్ని డౌన్లోడ్స్ అంటున్నాయి, ఎంత అమౌంట్ వచ్చింది అది ఎలా చూడాలి. తర్వాత ఒక యాడ్ మోబ్ అకౌంట్తో పాటు గూగుల్ ప్లే స్టోర్కి సంబంధించిన అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, దానికి మనం ఏంటంటే $25 పే చేయాల్సి ఉంటుంది. ఆ $25 ఎలా పే చేయాలి అనే దాని గురించి కూడా మనం మాట్లాడి మనకు సంబంధించిన యాప్ని దానిలో అప్లోడ్ చేసి చూద్దాం. ఓకే. సో ఇది నేను మీకు చెప్పబోయేది. సో ఫ్రెండ్స్, ఇప్పటివరకు నా ట్యూటోరియల్స్ని ఎలాగైతే ఎంకరేజ్ చేశారో ఈ ట్యూటోరియల్ని కూడా మీరు ఎంకరేజ్ చేయండి. యాజ్ యూజువల్ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.